ఎప్పుడు మీరు అది ఆహ్, మీరు మీరు నమ్మింది ఒక అబద్ధం, అదొక కల్పితం. సో, మీ వెనకాల కుట్ర జరుగుతోందన్నటువంటి రియలైజేషన్ మీకెప్పుడొచ్చింది? ప్రభుత్వం మారినంకొచ్చిందా? నాకు ఇది రియలైజేషను ఎప్పుడో వచ్చిందండి. హ్మ్. ప్రభుత్వం మారకముందలే. కాకపోతే అప్పుడు నేను ఆహ్, ఇంక ఎళ్ళలేను. ఎందుకంటే పరిస్థితి ఎలా ఉందంటే నేనొక చక్రంలో ఇరుక్కుపోయాను. హ్మ్. ఈ అందువల్ల నేను ఎళ్లి క్షమాపణలు చెప్పే అవకాశం దొరకలేదు. ఆహ్, బట్ నాకు ముందే తెలిసిందనమాట. అసలు అంతెందుకండి, ఆహ్, అది విషయము బయటకొచ్చిన తర్వాత వితిన్ 1 మంత్ అది ఫిక్స్ చేశారండి ఇష్యూ. వితిన్ 1 మంత్ నీట్‌గా చేసి పడేసారు. తర్వాత ఆఫ్టర్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. మీరు కావాలంటే చూడొచ్చు. హ్మ్. సరే, అంటే ఒక మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి దలుచుకుంటే ఏమైనా జేయొచ్చు. ప్రస్తుతానికి మీరు జూస్తున్నారు, మీరు అనుభవిస్తున్నారు గూడా. ప్రభుత్వం నుండి మీరు ఆ పార్టీ కోసం పనిజేసినటువంటి ఒక నిఖార్సైనటువంటి కార్యకర్త ఆస్తికే ఈరోజు దిక్కులేనటువంటి పరిస్థితి. ఆ ప్రభుత్వంలోనే మీరు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బట్ ఒక మంత్రిగా ఆ రోజు కబ్జా జేయాలనుకుంటే ఇంతకు మించినటువంటి టార్చర్ పెట్టేటువంటి అవకాశాలు గూడా ఉంటాయి గదా! ఇంతకు మించినటువంటి అడుగులు వేసేటువంటి అవకాశం గూడా ఉంటుంది గదా! కానీ చేయలేదు. బట్ ఉంటది. వాస్తవానికి నేను గూడా గ్రౌండ్ రిపోర్ట్ కనుక్కున్నా. అక్కడున్నటువంటి మా రిపోర్టర్స్‌తో గూడా మాట్లాడినా, కొంతమంది స్థానికులతో గూడా మాట్లాడినా. అప్పుడు గూడా పెద్దగా విడుదల రజని ఈ అంశాన్ని పట్టించుకోలేదు. అసలు ఇది పెద్దగా సీరియస్ తీసుకోలేదు. పెద్దగా ఈ ఆస్తి కొట్టేయాలన్నటువంటి ఆలోచన గూడా లేదు. ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదు. సో, ఈరోజు మీకు మీరు రియలైజ్ అయ్యి బహిరంగ క్షమాపణ చెప్తున్నారు. సో, ఈ విషయం గూడా ఆవిడ దృష్టిలో ఉందో లేదో ఇంకా తెలియాల్సినటువంటి అవసరం ఉంది. సో, అట్లాంటి వ్యక్తి గురించి రియలైజేషన్ అంటే వాస్తవానికి అవునన్నా కాదన్నా ఒక కార్యకర్త, ఒక నిఖార్సైనటువంటి కార్యకర్తగా మనం చూస్తున్నాం. సో, చాలామంది అటు ఇటుగా ఉన్నా కానీ విడుదల రజని విషయానికి వస్తే ఒక నిఖార్సైనటువంటి కార్యకర్తగానే ఉంటుంది. బట్ ఇట్లాంటి వ్యక్తి గురించి ఒక ఎడ్యుకేటెడ్గా ఉన్నారు, ఒక ఎన్ఆర్ఐగా ఉన్నారు. సో, ఒక వ్యక్తి చెప్తే మీరు నమ్మాల్సినటువంటి అవసరం ఏం వచ్చింది? ఎందుకంటే అక్కడ మీ పేరెంట్స్ ఉంటారు, ఈవెన్ మీ వైఫ్ కూడా ఇక్కడే ఉన్నారు. సో, వీళ్ళని ఎందుకు కన్సల్ట్ కాలేకపోయారు? గ్రౌండ్ రిపోర్ట్ ఎందుకు తెలుసుకోలేకపోయారు? సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మా వైఫ్ 26 ఇయర్స్ నుంచి అమెరికాలో ఉంటుంది. ఆమె అక్కడ లేదు. ఆమె వెకేషన్ కోసం అని చెప్పేసి ఇండియా వచ్చారు. సో, అంతేగాని ప్రెజెంట్ వాళ్ళు అక్కడ ప్రెజెంట్ షీ లేరు. ఈజ్ ఇన్ ఇండియా తెలిసింది నాకు. ప్రెజెంట్ షీ ఈజ్ యాహ్! ఇన్ ఇండియా యెస్. యెస్. వెకేషన్ కోసం. బట్ అగైన్ మేమంతా అమెరికాలో ఉంటాము. హ్మ్. మా నాన్నగారు బేసిక్ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే, ఐ యూస్ టు టాక్ టు నేను మా నాన్నగారితో మాట్లాడుతూ ఉండేవాడిని. ఎందుకంటే డిసెంబర్ 2022 టైంలో మా మదర్‌కి క్యాన్సర్ వచ్చింది. హ్మ్. సో, నేను రోజు మాట్లాడుతూ ఉంటాను. ఆరోగ్యం గురించి తెలుసుకుంటా ఉంటాను. అంతా ఉంటాయి. హ్మ్. కానీ మా నాన్నగారు నాకు ఏ రోజు కూడా ఇట్లా డ్రైనేజ్ సమస్యొచ్చింది, ఇట్లా దాన్ని ఇట్లా తవ్వారు అని ఏ రోజున కూడా నాకు చెప్పలేదు. హ్మ్. ఎప్పుడైతే వేరే వాళ్ళు నాకు చెప్పారో అప్పుడు కూడా నేను నమ్మలేదు. ఇదంతా హ్మ్. బూటకం అయుంటదని చెప్పేసి నేను మా బావమరిదిని పంపించి, "నువ్వు ఈరోజు పేపర్ తీసుకెళ్ళి ఆ పేపర్ ఎదురుగా పెట్టి, డేట్‌తో సహా పెట్టి ఒక వీడియో తీసి పంపించు. ఎందుకంటే నేను నమ్మదలుచుకోలేదు ఇవన్నీ" అని చెప్పేసంటే, అప్పుడు ఆయన వీడియో తీసి పంపించాడండి. అప్పుడు చూసి నేను మా మదర్, ఫాదర్ మీద నేను చాలా అప్‌సెట్ అయ్యాను. హ్మ్. ఏంటిది అసలు మీరు ఇలా తవ్వినా కూడా చెప్పలేదు. నేనేదైనా మాట్లాడుకొని ఫిక్స్ చేయించుకున్నా, అంతేగాని అసలు మీరు నాకు చెప్పకపోవడం అనేది ఇది దారుణమైన విషయం అని చెప్పేసి నేను మాట్లాడాను. చాలా హ్మ్. తర్వాత నేను చాలా మాట్లాడలేదు. అప్పుడు తెలిసిందసలు. ఏది మా మదర్ ఇంకా వీడికి బాగా కోపమొచ్చిందని జెప్పేసి అప్పుడు తెలుసుకొని, మా నాన్నగారు చేసిన అప్పు గురించి అప్పుడు చెప్పింది. 23 హ్మ్. అక్టోబర్‌లో తెలిసిందండి నాకు. హ్మ్. మా ఫాదర్ డబ్బులు తీసుకున్నారని. హ్మ్. అప్పటి వరకు తెలీదు. తవ్విన సంగతే తెలీదు. అట్లాంటి ఇంక అప్పు గురించి ఇంకెక్కడ చెప్తారండి ఆళ్ళు. హ్మ్. సో, అట్లా అన్నమాట. ఎందుకని చెప్పాను గదా! సో, ఇంత ఇప్పుడు దూరం ఉంటాను. వాళ్ళు చెప్పిందే ఇప్పుడు నమ్మాల్సొస్తుంది. మురళీమోహన్ గారు మీరు చెప్పిందే నమ్మారు. సో, ఇప్పుడు అనుభవిస్తున్నారు. సో, ఇప్పుడు అవును. పశ్చాత్తాపడుతున్నారు. అన్నీ ఒకే అవును. ఫ్రేమ్‌లో కనిపిస్తున్నాయి. సో, ఒక మనిషిని అనవసరంగా తిట్టాను అని జెప్పేసి ఆ రోజు తిట్టారు. ఈరోజు పశ్చాత్తాపడుతున్నారు. పశ్చాత్తాపానికి మించినటువంటి అవును. ప్రాయశ్చిత్తం ఇంకోటి లేదు. బహుశా మీ వర్షన్ అవును. అంటే మీ మాటల్ని ఆవిడ ఎట్లా తీసుకుంటారో ఏందని చూడాల్సినటువంటి అవసరం ఉంది. బట్ ఇప్పుడు గూడా యాహ్! మురళీమోహన్ గారు ఇప్పటికి గూడా మీ పైన ఒక 5-6 కేసులు ఆల్రెడీ కట్టి ఉన్నాయి. సో, రేపొద్దున ఎప్పుడు ఇండియాకొచ్చినా గానీ మిమ్మల్ని అరెస్ట్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయన్నటువంటి వాతావరణం గూడా కనిపిస్తుంది. ఎవరు మీ పైన కేసులు బెట్టిస్తున్నారు? దీని వెనకాల ఎవరున్నారని మీరు భావిస్తున్నారు? మనోభావాలు దెబ్బతిన్నాయేమో అందరికి. నాకైతే తెలీదు.
మీరు చెప్తుంటేనే ఇప్పుడు తెలిసింది ఒక 5-6 కేసులని. ఇంకెవరుంటారు? మా పుల్లారావు గారే ఉంటారు. ఇంక అంతకు మించి ఎవరుంటారు? ప్రతిపాటి ఎందుకంటే పుల్లారావు గారు వెనకాలండి కేసులు పెట్టిస్తున్నారు అంటున్నారా? అంతే. ఉమ్, ఎవరికీ ఆహ్, నా మీద ఎళ్లి కేస్ పెట్టే అంత పెద్ద ఇంట్రెస్ట్, అంత టైం గూడా లేదు. ఉమ్, పత్తిపాటి పుల్లారావు గారే దగ్గరుండి కేసులు పెట్టిస్తున్నారు. ఉమ్, మనోభావాలు దెబ్బతిన్నాయని. అది. అంతకు మించి వేరేది ఉండదు. ఆహ్, ఎందుకు పెట్టాలండి కేసు? ఉమ్, ఎందుకు పెట్టాలి? అంటే ఇప్పుడు నష్టపోయినవాడిని నేను మాట్లాడకూడదా? అంటే ఏదేదో సినిమాలో ఉంటదండి. గిల్లితే గిల్లించుకోవాలి, ఏం మాట్లాడకూడదు అన్నట్టుందిది. ఉమ్, ఆ! మన బాధలు చెప్పుకోవడానికి వ్యక్తి లేదు. ఎందుకని కేసు పెడతారండి? ఉమ్, ఏ ఏ ఏం ఏం చేశానని కేసు పెడతారు? అయినా ఉమ్, నేను అమెరికన్ సిటిజన్ అండి. ఉమ్, అంత ఈజీ గాదు కేసులు పెట్టి అరెస్ట్ చేసి నన్ను టార్చర్ చేయడానికి. ఉమ్, నేను చాలా మంది అమెరికా నుంచి మాట్లాడుతున్నావు, దమ్ముంటే ఇక్కడికి వచ్చి మాట్లాడరా అని సోషల్ మీడియాలో చాలా మంది క్వెషన్లు అడుగుతుంటారు. ఉమ్, వాళ్ళందరికీ ఒకటి అర్థం కావాలి. అరే బాబు, నేను ఒక కన్సల్టెంట్ ఉమ్, అమెరికాలో ఉద్యోగం చేసుకుంటాను. నాకు ఉమ్, ఎప్పుడు పడితే అప్పుడు ఇండియా రావడానికి కుదరదు. లాస్ట్ ఇయర్ వచ్చాను. ఉమ్, వచ్చి చాలా రోజులు ఉండి నేను ఐ ట్రై టు మీట్ ఆల్ దీస్ పీపుల్. ఉమ్, ఎవరో సో కాల్డ్ రైతులు గీతులు అన్నారు కదా, ఎవరు ముందుకు రమ్మని చెప్పేసి కలుద్దామని వచ్చా, ఎవరు కలవా. ఉమ్, ఆ! వాళ్ళకి నేను భయపడి కాదు. నాకిక్కడ కొన్ని